హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అండి. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! సో, బిగినర్స్ దగ్గర నుండి కూడా చాలా ఈజీగా, చాలా పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూపిస్తానండి. చికెన్ అనేది డ్రై అవ్వకుండా మంచి మాయిశ్చర్డ్‌గా గ్రేవీ వచ్చే విధంగా పక్కా కొలతలతో చికెన్ దమ్ బిర్యానీ అనేది ఎలా చేయాలో చూపిస్తాను. అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళైతే డెఫినెట్‌గా ట్రై చేయండండి. ముందుగా 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని అడ్డంగా పెట్టుకొని ఇలా చిరికెల్లాగా సన్నగా కట్ చేసుకోనండి. అండ్ ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టుకొని ఆయిల్ అనేది చూసి తీసుకోనండి. నేను కొంచెం తక్కువగానే తీసుకున్నాను. అండ్ ఆనియన్స్ అనేది ఫ్రై చేసుకోవాలి. నేను 2 సార్లు ఫ్రై చేశానండి. అండ్ ఎక్కువగా కాకుండా మనకి కొంచెం కొంచెం యాడ్ చేసుకొని ఫ్రై చేశారంటే త్వరగా ఫ్రై అయిపోతాయండి. ఇవి మనకి బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. బిర్యానీ చేసేటప్పుడు కంపల్సరీగా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇవి స్కిప్ చేయకుండా ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవడమేనండి. ఆ తర్వాత నేను ఇక్కడ కేజీ వరకు చికెన్ తీసుకున్నానండి. చూసారు కదా, దీన్ని ఆల్రెడీ 2 టైమ్ వరకు వాష్ చేసుకొని అండ్ సాల్ట్ వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఉంచానన్నమాట. అండ్ ఇప్పుడు దీన్ని మళ్ళీ ఫ్రెష్ వాటర్లో క్లీన్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకుంటున్నానండి. అండ్ ఇక్కడ పీస్ అనేది 75-80 గ్రామ్స్ వరకు ఉండాలండి. దమ్ బిర్యానీలోకి చికెన్ కొట్టించేటప్పుడే ఇలా 80 నుంచి 75 గ్రామ్స్ వరకు కొట్టిస్తే సరిపోయిద్దండి. అండ్ దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు సాల్ట్ వాటర్లో కంపల్సరీ ఉంచి క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అండ్ అలాగే కారం అనేది మీ స్పైసీనెస్ తగ్గట్టుగా చూసి తీసుకోండి. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు కారం అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు సాల్టు అలాగే ఒక స్పూన్నర వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. అండ్ ముందుగా ఈ స్పైసెస్ అనేవి యాడ్ చేసుకొని చికెన్కి బాగా పట్టించండి. పెరుగు ఏమీ యాడ్ చేయకుండా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ముందు చికెన్కి ఇవి బాగా పట్టించాలండి. అండ్ ఆ తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని అండ్ అలాగే ఒక కప్పు వరకు పెరుగుని కూడా యాడ్ చేసుకొని కొంచెం బిర్యానీ దినుసులు యాడ్ చేసుకోండి. కొద్దిగానే యాడ్ చేసుకొని ఒక 2-3 వరకు బిర్యానీ ఆకులు, ఒక 5-6 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే కొంచెం పుదీనా ఫ్రెష్గా తీసుకోండి అన్నీ కూడా. అండ్ ఇవన్నీ కూడా ఒకసారి ఇప్పుడు మళ్ళీ చికెన్కి పట్టించాలన్నమాట. మనకి కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ పట్టించేసి అండ్ తర్వాత పెరుగు పట్టించాడంటేనే చికెన్ అనేది చాలా టేస్టీగా గ్రేవీగా చాలా మైచుగా బాగుంటుందండి. అండ్ మీరు కూడా ఇలా చేయండి. ఈ చికెన్ ముక్కలకి బాగా పట్టించాలండి. ఈ స్పైసెస్ ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసే విధంగా ఒక 5 నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకోండి. అట్లీస్ట్ ఇది ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఇలా నానాలండి. అండ్ అప్పుడే మనకి చాలా టేస్టీగా బాగుంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను రైస్ వచ్చేసి యూనిటీ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ అయితే బిర్యానీలోకి చాలా పర్ఫెక్ట్గా బాగుంటుందండి. నేను ఎప్పుడూ కూడా ఇదే చేస్తానన్నమాట. అండ్ ఈ రైస్ అయితే పొడి పొడిగా విరగకుండా చాలా టేస్టీగా బాగుంటుంది. అండ్ ఈవినింగ్ కూడా మిగిలిన సరే రైస్ అనేది చాలా బాగుంటుందండి. ఇక్కడ నేను 1 కేజీ వరకు రైస్ తీసుకున్నానండి. అండ్ ఈ రైస్ని 2 టైమ్స్ వరకు వాష్ చేసుకొని అండ్ ఇందులోనే వాటర్ అనేది పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఈ రైస్ని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి చికెన్ అనేది మంచిగా సోక్ అయింది. చూసారు కదా ఎలా జ్యూసీగా మ్యాగ్నెట్ అయిందో చికెన్ అనేది. సో దీన్ని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా మందంగా ఉన్న పాత్రను పెట్టుకోండి. మీరు బిర్యానీ ఏ గిన్నెలో ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నారో ఆ పాత్ర పెట్టుకొని అడుగున ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని చికెన్ని కూడా యాడ్ చేసుకోండి. మంటను మీడియంలో పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనకి రైస్ అనేది నాని అన్నమాట. సో నేను ఇక్కడ వేరొక స్టవ్ మీద 3 లీటర్స్ వరకు వాటర్ పెట్టుకొని వాటర్లో కొంచెం బిర్యానీ దినుసులు అలాగే కొద్దిగా షాజీరా, ఒక 4-5 బిర్యానీ ఆకులు అండ్ అలాగే సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చి అండ్ ఒక ఫుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ అండ్ కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఈ రైస్లోకి ఇవన్నీ యాడ్ చేసుకొని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి.
సాల్ట్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు కూడా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా విరగకుండా వస్తుందండి ఉడికిన తర్వాత. అండ్ ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు రోలింగ్ బాయిల్ అవ్వాలండి. ఇలా వాటర్ అనేది మసులుతున్నప్పుడు ఈ వాటర్లోకి ముందుగా నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఈ రైస్ అనేది హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకోవాలండి, దమ్ బిర్యానీ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ రైస్ని అంతా కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి. ఎక్కువగా కదపకుండా స్లోగా కలిపితే సరిపోయిద్ది అనమాట, రైస్ అనేది విరగకుండా. సో ఇప్పుడు ఈ రైస్ని మనం ఒక 80-75% ఉడికితే సరిపోయిద్ది అనమాట. నాకు ఇక్కడ చికెన్ కూడా 5 మినిట్స్ అవుతుందండి. ఒక 5 మినిట్స్ ఇలా ఉడికించుకున్నారంటే ఇంకా చికెన్ అనేది చాలా జ్యూసీగా చక్కగా ఉడికిద్దనమాట. సో ఇక్కడ నాకు రైస్ కూడా ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా ఈ చికెన్ మీద ఏంటంటే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోండి, అలాగే కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మనకి రైస్ అనేది చూసారు కదా ఎంత పొడి పొడిగా చక్కగా ఉడికిందో. మనకి 80% ఉడికితే సరిపోయిద్దండి, మనం దమ్ చేస్తాం కాబట్టి. ఇంకా మిగతా 15 మినిట్స్ కూడా చక్కగా దమ్ అయిద్దనమాట. సో నేను ఇలా ఒక లేయర్ వరకు రైస్నంతా సపరేట్గా ఇలా చికెన్ మీద వేసిన తర్వాత మళ్ళీ కొంచెం పుదీనా అండ్ అలాగే కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో లేయర్గా రైస్ అనేది మొత్తం ఈక్వల్గా గిన్నెకి వేస్తున్నానండి. సో మొత్తం ఇలా సమానంగా అనుకోండి రైస్ అనేది. అండ్ ఆ తర్వాత పైన కొంచెం పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మళ్ళీ అండ్ కొంచెం మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, ఇంకా మొత్తం కూడా యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొంచెం పాలల్లో సాఫ్రాన్ కలిపి యాడ్ చేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం కలర్ కోసం కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నానండి. అంతేనండి. ఇప్పుడు దీన్ని మనం దమ్ చేసుకోవాలన్నమాట. అడుగున ఏదైనా ఇలా అట్ల పెనం పెట్టుకొని అండ్ పైన ఇప్పుడు మనం ఏదైనా బరువుని పెట్టుకోవాలండి. మీ దగ్గర ఏది ఉంటే అది అవైలబుల్గా పెట్టుకొని దీన్ని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికితే సరిపోయిద్ది అనమాట. చూసారు కదా నాకు 15 మినిట్స్ తర్వాత కొంచెం చల్లారిన తర్వాత తీసానండి. రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిందండి. అలాగే చికెన్ ముక్క కూడా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా బాగుందండి. అండ్ నాన్ వెజ్ తినే వాళ్ళైతే డెఫినెట్గా ఒక్కసారి లేట్ చేయకుండా ట్రై చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అండ్ ఇటువంటి రెసిపీస్ అన్నీ మన ఛానల్ నుంచి రావాలంటే మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ బటన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది.